నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ప్రతి భార్య తన పురుషునికి ఏం చేయాలా? లోబడాలి. ఆ మాట ఒకసారి మనం చదువుదామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. 29వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను భార్యాభర్తలు అనబడిన వారి గురించి కాదు, మాత్రమే కాదు గాని నేను క్రీస్తుని గురించియో, ఈ మాటలను ఎవరి గురించి చెప్తున్నానో తెలుసా? క్రీస్తుని గురించియో సంఘమును గురించియో నేను చెప్పుచున్నాను. ఈ మర్మము గొప్పది. ఈ సంగతులు నేను క్రీస్తుని గురించియో సంఘమును గురించియో నేను మీకు చెప్పుచున్నాను. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు స్వరానికి లోబడాలి. ప్రతి విశ్వాసి నీ శిరసయ్యున్న క్రీస్తు స్వరానికి లోబడాలి. ఎవరు స్వరం వినాలి? నువ్వు భార్యవైతే నీ భర్త మాటకు నువ్వు లోబడాల్సిందే. భర్త మాటకు అవిధేయత చూపించకూడదు. భర్త మాటకు అవిధేయత చూపించకూడదు. భర్త దగ్గర దాపరికాలు ఏమీ ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు దాస్తావో అదే నీ పతనానికి, నీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వటానికి అవే కారణాలుగా మారుతాయి. భర్తకి తెలుసా? అన్నీ తెలుసు. ఎందుకంటే వీరిద్దరూ ఏక శరీరం. గుర్తుపెట్టుకోండి, వేరు వేరు కాదు. ఏక శరీరం, ఏక మనసు, ఏకాత్మ, ఏక స్వభావం. ప్రతిదీ నువ్వు వేసే ప్రతి అడుగు, భర్త వేసే ప్రతి అడుగు భార్యకు తెలుస్తుంది. భార్య వేసే ప్రతి అడుగు భర్తకి తెలుస్తుంది. ఏ సమయంలో భర్త ఎలా మాట్లాడతాడో భార్యకు తెలుస్తుంది. భార్య ఎలా మాట్లాడుతుందో భర్తకి తెలుస్తుంది. ఎందుకంటే వీరిద్దరు వేరు వేరు కాదు. ఎవరండి వీళ్ళిద్దరు? ఎవరు? ఏక శరీరం. ఏక శరీరం ఒకటేనండి. ఒకటైనప్పుడు తెలీదా? చూడండి, ఒక చక్కని మాట ఉంటది. ఎలీషా గెహాజీతో అంటాడు, గెహాజీ ఆడకపోయినావు అంటాడు. గెహాజీ ఆడకపోయాడండి. నయమాన్ దగ్గర అడుక్కోటకి వెళ్ళాడు. నయమాన్ దగ్గర వస్త్రాలు తెచ్చుకోటకి వెళ్ళాడు. నయమాన్ దగ్గర బంగారాన్ని తెచ్చుకోటకి వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త అడుగుతాడు, గెహాజీ ఆడకపోయావు. నేను ఆడకపోలేదే, నాకు తెలుసురా బాబు నువ్వు ఆడకపోయావు. నా ఆత్మ నీతో కూడా వచ్చింది అన్నాడు. నా ఆత్మ, నా మనసు నీతో కూడా వచ్చింది. నా ఆత్మ నీతో కూడా వచ్చింది. ఇది ఎడ్లను సంపాదించే, వస్త్రాలను సంపాదించే, ధాన్యాన్ని సంపాదించే, డబ్బును సంపాదించే సమయమా ఈ సమయం? నయమానుదులను కుష్టు నీకు వచ్చునుగాక అన్నాడు. అంతే, తరతరాలకు వచ్చింది గాక అన్నాడు. ఎలా వచ్చిందండి? ఎలా తెలిసిపోయింది ఎలీషాకి అంటే? తెలిసిపోతుంది. తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఎంత దాయాలన్నా ఏది దాగదండి. దాస్తే నష్టపోయేది నువ్వు. ఎందుకని ఈ వాక్యంలో చూస్తున్నావు, క్రీస్తు ఎదుట మనము ఏది? ఎందుకంటే క్రీస్తు నీవు వేరు కాదు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? నీకు భర్త అయి ఉన్నాడు. నేను మీకు ప్రశ్న వేశాను కదా, అన్ని బంధాల్లో కల్లా ఏ బంధం గొప్పది అని. ఆయన మరొకసారి చెప్తాను. దాని గురించి ఇంతకుముందు కూడా చెప్పే ఉంటాను, వినే ఉంటాం. సహజంగా పెళ్లిలో ఈ మాట నేను చెప్తాను. అక్కడ ఒక సైకాలజీ క్లాస్ జరుగుతూ ఉంది. ప్రొఫెసర్ స్టూడెంట్లో వివాహమైన ఒక స్త్రీని పిలిచి, అమ్మా చాక్ పీస్ ఇచ్చి బోర్డు మీద నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు రాయి అంది. టప 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 రాసేసిన 30 మంది పేర్లు. వీళ్ళందరంటే ఇష్టం అంట. చాలా ఇష్టం అండి ప్రొఫెసర్ గారు.
వెరీ గుడ్, చాలా సంతోషం. దాంట్లో నీకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఉంచి కొన్ని పేర్లు చెరిపేసే అంది. ఒక 10 పేర్లు చెరిపేసింది, ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో కూడా నువ్వు జలిడి బట్టి నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లుంచి, వాళ్ళ 20 మందిలో ఎవరినైతే బాగా ఇష్టపడతావో వాళ్ళ పేర్లుంచి మిగతా పేర్లు చెరిపే అంది. ఒక 5 పేర్లు చెరిపేసింది. ఈ 10 మందిలో కూడా నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లుంచి మిగతా పేర్లు చెరిపే అంది. ఆమెకేం అర్థం కావట్లేదు. ఎవరిని కాదంట, అందరూ మనకు ముఖ్యమైన వాళ్ళే. కంచం పంచుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, గ్లాస్ పంచుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, లిప్స్టిక్ పంచుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరిని తోలేస్తాం, ఎవరిని కాదనలేం. కనిపించిన అమ్మ బాబులు ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, దోబుట్టువులు ఉన్నారు, అన్న, ఓ చెల్లె, ఒక అక్క అనగానే గబుక్కున్న 10,000 ఇచ్చే తోబుట్టువులు ఉన్నారు. ఎవరిని కాదంటాం? ఏం అర్థం కాలేదు ఆమెకి. అర్థం కాక ఏడుపు ఒకటే తక్కువైంది. ఒక 10 నిమిషాలు ఆగింది. అమ్మ తుడుపమ్మా అంటే కళ్ళు తుడుచుకుంటూ ఒక 5 పేర్లు చెరిపేసింది. చివరికి ఎవరు మిగిలేరంటే వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, భర్త, పిల్లలు. దాంట్లో కూడా ఫిల్టర్ చేసి చెరిపేమంటే దాంట్లో కూడా కొన్ని పేర్లు చెరిపేసింది. ఇంకా 3 పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లు కూడా దాంట్లో అత్యంత ఇష్టమైన వాళ్ళ పేర్ల నుంచి మిగతా పేర్లు చెరిపేమంటే ఒకే ఒక్క పేరు నుంచి మిగతా పేర్లు అని చెరిపేసింది. ఎవరి పేరు ఉందో తెలుసా? భర్త పేరు. ఏడుస్తూ నిలబడింది తల్లి. ప్రొఫెసర్ అడిగింది, ఏమ్మా నువ్వెంత కఠినాత్మురాలివి, ఎంత కఠినాత్మురాలు నువ్వు? నీతో అన్నీ షేర్ చేసుకున్న నీ ఫ్రెండ్స్ని కాదని, కనిపించిన నీ తల్లిదండ్రులను కాదని, ప్రతి పండక్కి హలో హాయ్ అని పలకరించే నీ తోబుట్టువులను కాదని, నువ్వు జీవితాన్ని త్యాగం చేసి కని 9 మాసాలు మోసి కన్నా బిడ్డలను కాదని మీ ఆయన పేరు ఎందుకు ఉంచామ్మా అని అడిగింది. అప్పుడు ఆమె ఏడుస్తూనే సమాధానం చెప్పింది, మేడం నా తల్లిదండ్రులు కన్ని పెంచారు నిజమే, కానీ వాళ్ళు ఎప్పుడు నాతో ఉండరు. ఎప్పుడైతే నాకు రెక్కలు వస్తాయో నా కాళ్ళ మీద నేను నిలబడతాను, వాళ్ళు నన్ను వదిలేస్తారు. నీ బతుకు నువ్వు బతుకని వాళ్ళు కన్ని పెంచి నా కాళ్ళ మీద నిలబడేంత వరకే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళు నాతో ఉండరు, ఏ బాధలో నాతో ఉండరు. స్నేహితులు కూడా అవసరం ఉన్నప్పుడే స్నేహితులు, అవసరం లేనప్పుడు వాళ్ళు కనీసం కనపడరు. నేను ఏ రోజైతే టీ ఇప్పించానో ఆ రోజు నాతో మాట్లాడరు. వాళ్ళు అవసరం ఉన్నంత వరకే స్నేహితులు, అవసరం లేకపోతే చిన్న తేడా వస్తే స్నేహితులు కూడా ఏమి లేదు, ఎల్లకాలం వాళ్ళు నాతో ఉండరు. మరి తోబుట్టువులా ఏదో పండక్కి పబ్బానికి ఏదో ఫంక్షన్లకి హలో హాయ్ అని కనబడతాం, కాసేపు ముచ్చటించుకుంటాం, తర్వాత ఎవరు బ్రతుకులు వాళ్ళయ్యే. చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు, కానీ వాళ్ళు కూడా నాతో ఉండరు. అలాగని నా పిల్లల నేను కని పెంచి వాళ్ళని పెద్దోళ్ళని చేస్తాను, వాళ్ళ కొరకు సమయాన్ని హెచ్చిస్తాను, జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళని పెంచుతాను, నా కడుపు కట్టుకొని వాళ్ళని పెంచుతాను. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు దారాలు చూసుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ కనబడగానే బాయ్ డాడీ అంటారు, బాయ్ మమ్మీ అంటారు. గర్ల్ ఫ్రెండ్ కనబడగానే బాయ్ ఫ్రెండ్ కనబడగానే బాయ్ అంటారు. లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు తిప్పులయ్యో వాళ్ళు పడతారు, అప్పటికీ నా దగ్గర ఉండరు. మరి నాతో ఉండేది, నా జీవిత కాలం అంతా నాతో ఉండేది నా తల్లిదండ్రులు కాదు, నా తోబుట్టువులు కాదు, నేను కనిపించిన త్యాగం చేసి పెంచిన నా పిల్లలు కాదు. నాతో ఉండి ప్రాణం అన్న స్నేహితులు ఎవ్వరు నాతో ఉండరు. నాతో నిత్యము ఉండేది, నా మరణించేంత వరకు నాతో ఉండేది ఎవరో తెలుసా? నా వ్యాధులైన, బాధలైన, నా ఓటములైన, నా దుఃఖములైన, నా ఆనందములో అయినా ప్రతి దానిలో నాతో ఉండేది ఒక్కడే,
నా భర్త ఒక్కడే, నా భర్త ఒక్కడే. నేను ఆయన కోపం తెప్పించిన 4 రోజులు మాట్లాడిపోయినా తర్వాత ఆయన నన్ను దగ్గరికి తీసుకుంటాడు, ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు, పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. భార్యాభర్తల మధ్యలో వచ్చి గొడవలు చిన్న చిన్నవి అండి, కొన్నిసార్లు పెద్దగా వస్తాయి, విడిపోయేంత వరకు వస్తాయి. అయినా ఏం కాదు, మళ్ళీ కలిసిపోతారు. స్నేహితులైతే కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకొని ఉంటారు, తోబుట్టువులైతే కొంతకాలం కొన్ని ఏళ్ళ పాటు మాట్లాడుకోకుండా ఉంటారు, తల్లిదండ్రులైనా కొంతకాలం పాటు మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ భార్యాభర్తలు ఎక్కువసేపు ఉండవండి అవి. అందుకని భార్యాభర్తల మధ్యలోకి ఏదైనా తేడా వద్ద మధ్యలోకి ఎంటర్ అవ్వద్దు. అది చెప్తాను, ఏ భర్తకైనా ఏ భార్యకైనా చెప్తున్న మాట ఏంటంటే, ఏదైనా చిన్న సమస్య వస్తే భర్త వల్ల నువ్వు విసుగుపోతే మీ భర్త గురించి ఎవరి దగ్గర చెప్పొద్దు. ఎందుకంటే రేపు పొద్దున మీ ఇద్దరు కలిసిపోతారు. వేరే వాళ్ళు దాన్ని చులకనగా చూస్తారు, లేకపోతే అడ్వాంటేజ్ తీసుకుంటారు. తర్వాత కుటుంబం చిన్న భిన్నమైపోద్ది. ఏ భర్త అయినా సరే తన భార్య గురించి ఎక్కడ కూడా మాట్లాడొద్దు, వేరే ఇతరుల దగ్గర మాట్లాడొద్దు, పొరపాటును కూడా మాట్లాడొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఏది మాట్లాడినా పాజిటివ్గానే మాట్లాడండి. మా ఆయన సూపరా, మా ఆవిడ సూపర్, అంతే. దానికి మించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తే వ్యతిరేకంగా ఏది మాట్లాడవద్దు. మాట్లాడితే నష్టపోయేది నీ కుటుంబమే, నీ జీవితమే. పొర్రపాటును కూడా చెప్పొద్దండి. ఇంటి విషయాల్లో పొర్రపాటును కూడా చెప్పొద్దు. బయట చెప్తే నష్టపోయేది ఎవరో తెలుసా? ఎందుకంటే స్నేహితుడు ఎప్పుడు నీతో ఉండడు. నువ్వు ఎవరికైతే చెప్పావో వాళ్ళు ఎప్పుడు నీతో ఉండరు. ఎందుకంటే వాళ్ళు నీ సొంతం కాదు. నువ్వు సొంతం అని భావిస్తావు కానీ ఎప్పటికీ సొంతం కాదు. నీ సొంతం ఎవరంటే నీ కన్న తల్లిదండ్రులు కూడా కాదు. నీ సొంతం ఎవరంటే నీ తోబుట్టువులు కూడా కాదు. నీ సొంతం ఎవరంటే నీ స్నేహితులు కూడా కాదు. నీ సొంతం ఎవరంటే నీ భర్త, నీ భార్య. భర్తకు భార్య, భార్యకు భర్త, వాళ్ళు మాత్రమే సొంతం. వీళ్ళిద్దరి మధ్యలోకి ఎవ్వడు ఎంటర్ అవడానికి లేదు. మీ పొరపాటును కూడా ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పొద్దు, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పొద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోరు మీ పరిస్థితిని. మీరిద్దరు ఏక శరీరం, మీరిద్దరు ఏక శరీరం. ఏక శరీరమైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవ్వరు సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేరు. అందుకని ఇంటి విషయాలు పొరపాటున, కొత్తగా పెళ్ళైనా పాతగా పెళ్ళైనా ఇంటి విషయాలు, పెళ్లి చేసుకోబోతున్న పొరపాటును కూడా ఎవ్వరికి, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పొద్దు మీరు. ఎందుకంటే వాక్యంలో రాయబడుతుంది, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయి, వదిలే, సన్మానించు కాదు, వదిలే అన్నాడంటే పెళ్ళైన వాళ్ళకి వదిలిపడే. పొరపాటును వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు, అమ్మ ఏం చేయమంటావు, నాన్న ఏడి చేయమంటావు, ఎన్ని వద్దు. ఎందుకంటే మీకు మీరు తెలుసు, మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు. జీవితాన్ని కట్టుకునేది మీరు, కుటుంబాన్ని కట్టుకునేది మీరు. ఒకవేళ నీ భర్త గురించి నీ తల్లిదండ్రులు చులకనగా మాట్లాడితే, నీ భార్య గురించి నీ తల్లిదండ్రులు చులకనగా మాట్లాడితే వాళ్ళ దగ్గర చులకన చేయొద్దు. ఏం చేయొద్దండి? భర్తని తల్లిదండ్రుల దగ్గర, స్నేహితుల దగ్గర, తోబుట్టుల దగ్గర చులకన చేయొద్దు. నీ భార్య నీ భర్త దగ్గర, నీ భార్య నీ తల్లిదండ్రుల దగ్గర, నీ భార్య నీ స్నేహితుల దగ్గర, నీ భార్యని చులకన చేయొద్దు. ఎందుకంటే నీ భార్య నీకు సొంతం, నీ భర్త భార్యకి సొంతం. ఈ మర్మము గొప్పది. ఈ మర్మం ఏంటండి? ఎప్పుడన్నా నేను నా సొంత విషయాలు, నా వ్యక్తిగత విషయాలు, నా కుటుంబ విషయాలు ఎవరికైనా చెప్పానా? ఎవరన్నా ప్రశ్నిస్తే నాకు చిన్న నవ్వు వదిలేస్తానంతే. ఆ నవ్వే సమాధానం, ఆ నవ్వే సమాధానం. ఎందుకంటే ఎవ్వరు ఎక్కడ ఎవరిని ఏం చేయొద్దు, చులకన చేయొద్దు. రేపొద్దున నువ్వే చులకనైపోతావు. భార్యను చులకన చేసే భర్త సమాజంలో గౌరవం ఉండదండి, చులకనైపోతాడు. భర్తను చులక చేసే భార్యకి సమాజంలో గౌరవం ఉండదండి, చులకనైపోతుంది. నీ ముందు ఎలా ఉంటారో తెలియదు కానీ నీ వెనక ఎలా ఉంటారో బహుఘోరంగా ఉంటారు. నీ ముందు నటిస్తారు అంతే, భర్త ముందు నటిస్తారు. భార్యను గురించి చెడుగా చెప్పిన భర్త ముందు కాసేపు బిల్డప్ ఇచ్చి నటిస్తారు. తర్వాత ఇదంత యాదవ్ ఇంకోటి లీడర్ అనుకుంటారు. అదే భర్త విషయంలో భార్య చెడుగా చెప్తుంది అనుకోండి, నీ ముందు సూపరా, బాగా నటిస్తారు, అవసరమైతే అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ నీ వెనకాల ఏం మాట్లాడతారో తెలుసా? నీకు తెలీదా?
అందుకని వాక్యంలో రాయబడుతుంది, మర్మము గొప్పది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యాడు, నీ భర్త మాటకు నువ్వు లోబడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటకు లోబడని. లోబడితే ఏమవుతుందో తెలుసా? సస్యశ్యామలగా మారుతుంది జీవితం. నా ప్రభు చేయలేనిది ఏమన్నా ఉందండి? ఆయన కాపాడుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, సహాయం చేస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, గాయాలు కడతాడు. నీకు రోగం వస్తే ఎవరు చూస్తారండి? భర్తకి రోగం వస్తే ఎవరు చూస్తారండి? పక్కింటిలో చూస్తారా? స్నేహితులు వచ్చి చూస్తారా? 2 యాపిల్ కాయలు ఇచ్చి అరే తినరా అంటారు. ఇప్పుడు తినలేనంటే వాళ్ళు తినేస్తుంటారు. ఆడి కోసం తీసుకొచ్చి వాళ్ళే తినేస్తుంటారు. పోనీలే మా ఫ్రెండ్లే తిన్నే, తెచ్చింది ఆడే కదా, నువ్వు తినకపోతే ఆడే తినేస్తాడు. భార్యనండి కంటి రెప్పలా కాపాడుకునేది. భార్యకు ఏదైనా బలహీనత వస్తే భర్తనండి కంటి రెప్పలా కాపాడుకునేది. ఏ స్నేహితుడు వచ్చి నిలబడతాడు, కాసేపు సహాయం చేస్తాడంటే కాసేపు వచ్చి నిలబడతాడు, వాడు దేవుడు అయిపోడు. కాసేపు వచ్చి నిలబడతాడంతే. కానీ దీవారాతులు కంటి రెప్పలాగా కాపాడుకునేది ఎవరో తెలుసా? నీ భర్త. భార్యని భార్యని, భర్త భర్తని భార్య. యవ్వన పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాటకి మొదట లోబడండి. దేవుని మాటకి లోబడండి. దేవుడు అందమైన జీవితాన్ని ఇస్తాడు. తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు, తప్పుడు మాటలు మీరు వినకండి. తల్లిదండ్రుల దగ్గర ఏది దాయకండి, తర్వాత నష్టపోయేది నువ్వే. తల్లిదండ్రుల దగ్గర అందరూ దాస్తున్నారు, అందరూ చెప్పేస్తున్నారండి, ఉన్నాయన్నీ చెప్పరు, కొన్ని దాచేస్తుంటారు. ఏదైతే దాస్తావో అది పాపం అండి, అది చెప్పకూడదు, అందుకని దాచావు. ఎందుకు చెప్పకూడదు? దాంట్లో ఏదో లోపం ఉంది. ఎందుకు దాచావు? దాంట్లో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, అందుకే నువ్వు దాన్ని దాచావు. దాచావు అంటే అది తప్పు అని అర్థం. దాచావు అని అంటే అది తప్పు అని అర్థం. తల్లిదండ్రుల దగ్గర చెప్పుకునేంత స్వేచ్ఛ లేదు, దాచావు అని అంటే అది తప్పు. మరి స్నేహితుల దగ్గర అన్ని చెప్పేస్తావే? ఆడు వాడుకుంటాడు నిన్ను, తర్వాత ఆడుకుంటాడు నీతో. మొదట వింటాడు, చిన్న తేడా వచ్చిందంటే మామూలుగా ఆడుకోడు. ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటాడు, క్రికెట్ ఆడినట్టు ఆడతాడు. అందుకని జాగ్రత్త సుమా, జాగ్రత్త. వాక్యంలో రాయబడుతుంది, నీవు ఆయన స్వరం వింటే నీళ్లు ద్రాక్షరసంగా మారుతాయి. నువ్వు ఆయన స్వరం వింటే నీకు సమృద్ధి కలుగుతుంది. నువ్వు ఆయన స్వరం వింటే నీకు స్వస్థత కలుగుతుంది. ఎంతటి కుష్టి రోగమైనా పోయింది. మందులు లేని రోగం క్షణంలో ఇట్లా మునిగి లెగ్గనే 7వ మారు మునిగి లెగిసిన మరుక్షణమే అది చిటికలో పోయిందండి. నా దేవునికి అది సాధ్యం. ఆయన స్వరం వింటే అది సాధ్యం. నా దేవుని స్వరం వింటే కొదువులన్నీ తీర్చబడతాయి. అప్పు చేసే పరిస్థితి రాకుండా ఆయన సమృద్ధినిస్తాడండి. అప్పు కోసం ప్రార్థన చేయకండి. అప్పు రాకోకుండా, అప్పు కాకోకుండా సమృద్ధి కలగాలని ప్రార్థించండి. ప్రభువా ఎవరన్నా పిత్తరేమోనయ్యా అని ప్రార్థన చేయకండి. అవసరంలా. అప్పు ఇవ్వగలిగిన దేవుడు, అప్పు ఇప్పించగలిగిన దేవుడు అప్పు లేకుండా చేయలేడా? కొంతమంది చెప్తుంటారు, అప్పు కోసం వెళ్తా అండి, అప్పు వాళ్ళు ఎలాగని ఇవ్వాలని ప్రార్థన చేయండి. అప్పు కోసం వెళ్తే ప్రార్థన చేయటం ఏంది? అసలు అప్పే కలగకుండా ప్రార్థన చేయాలి కదా. అవునా? నా దేవుడు నేను చేతకానుడా? నా దేవుడు చేత కాని వాడు కాదు. నీ అప్పులన్నీ తీర్చడానికి ఆయన సమర్థుడు. నీ అప్పులు తీరుస్తాడు లేదా? తీరుస్తామన్న గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఆరోగ్యం ఇస్తాడా లేదా? నాకు ఇప్పుడే స్వస్థిస్తాడన్నవాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మితే నన్ను నమ్మొద్దు. ఎవరు నమ్మండి? దేవుణ్ణి. ఆయనకి సమస్తము సాధ్యమే. నీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తాడని నమ్మిన వాళ్ళు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ కొరకు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడు. దేవుడు శక్తిహీనుడు కాదు, దేవుడు అసమర్థుడు కాదు, దేవుడు బలహీనుడు కాదు, దేవుడు అజ్ఞానే కాదు. దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు.
ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు. ఆయన నీ కొరకు సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఆయన మాట వింటే చాలండి, అంత నీ కొరకు తీసుకొచ్చి పెడతాడు అంతే. జస్ట్ ఆయన మాట విని కష్టంలో కూడా ఆయన మాట నువ్వు చేసేస్తాడంతే. నీకు కావాల్సిన అన్ని ఆయన తిరిగిచ్చేస్తాడు. నీకేది కావాలో అది ఆయన ఇస్తాడు, నిశ్చయంగా ఇస్తాడు. ఆయన నేను ఎప్పటికీ దాటిపోడు. దేవుడు మనుషులైతే మంచోడా చెడ్డోడా అని చూస్తాడు. మనోడు కాదా, మన ప్రాంతం వాడా, మన కులపోడా. మనిషి అయితే వ్యత్యాసాన్ని చూస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరిలో వ్యత్యాసాన్ని చూడ్డా. మంచోడా చెడ్డోడా అని దేవుడు చూడ్డా. పరిశుద్ధుడా అపవిత్రుడా అని దేవుడు చూడ్డా. నీతిమంతుడా అనీతిమంతుడా అని చూడ్డు. నా దగ్గరికి వచ్చాడా లేదా, విశ్వాసంతో వచ్చాడు, నమ్మి వచ్చాడు, నేను కార్యం చేయాల్సిందంతే. నమ్మొస్తే దేవుడు కార్యం చేస్తాడండి. మనుషుడే వ్యత్యాసం చూపిస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు వ్యత్యాసాన్ని చూపించడు. తన దగ్గరికి ఎవరొచ్చినా త్రోసివేయడండి. నా యొద్దకు వచ్చు కానీ నేను ఎంత మాత్రము అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఆయన రక్తంలో కడగబడ్డావు, నిన్ను ఇంకెంత ప్రేమిస్తాడు. ఆయన సొత్తువు నువ్వు, ఇంకెంత ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రక్కటెముకలో నుండి వచ్చిన వాడువు నువ్వు, ఇంకెంతగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఆయన స్వరానికి నువ్వు లోబడు, ఆయన మాటకు నువ్వు లోబడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి. అదొక్కటి మనం చేయగలిగితే మన జీవితం ధన్యంగా మారుతుందండి అంతే. మిగతా ఏ స్వరాలు వినొద్దు. ఎవరి స్వరం విందాం? దేవుని స్వరం మాత్రమే విందాం. దేవుని మాటకు మాత్రమే లోబడదాం. దేవుని మాటకు లోబడితే అంతా నీకు లోబడుతుంది అంతే. ప్రతిదీ నీకు లోబడుతుంది. దేవుని మాట విన్నా, దేవుని మాటకు లోబడిన యెహోషువ, ఏ సూర్యుడా, ఏ చంద్రుడా, అయ్యలోకి ఇవాళ లాగిపోండే అన్నాడండి. విన్నాడా లేదా? సూర్యుడు చంద్రుడు విన్నారా లేదా? ఒక సామాన్యుడు అండి, ఒక మనిషి ఎక్కడో ఉన్న సూర్యుడికి నువ్వు చేరుకోగలవా? సూర్యుడిని చంద్రుని చేరుకోవటానికి ఎన్ని దినాలు పడుతుంది? చంద్రుని దగ్గరికి వెళ్ళాలంటే ఏమో నాకు తెలియదు. కానీ యెహోషువ ఒక మాట చెప్పాడు సూర్యునికి చంద్రునికి, ఆగిపోండి అన్నాడు అంతే. అక్కడ దాకా పోయింది. ఎక్కడ దాకా? ఇక్కడి నుంచి ఏ సూర్యుడా, నా వాయిస్ ఎంత దాకిల్లు ఉంటుంది? మహేత ట్యాంక్ దాకిల్లు ఉంటుంది. మహేత ఈ హాస్టల్ దాట పక్క హాస్టల్ దాకిల్లు ఉంటుంది. అంతేనా? ఈ శబ్దం ఉండబట్టి. అదేంటి? కానీ యెహోషువ చెప్పగానే అక్కడ దాకా పోయింది. అర్థమైందండి? సూర్యుడు అన్నాడు, చంద్రుడు అన్నాడు, ఆగిపోయినాయి. ప్రకృతి లోబడిందంటే. నువ్వు దేవుని మాటకు లోబడితే ప్రకృతి నీ మాటకు లోబడుతుంది. ఎంత గొప్ప శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు, ఎంత గొప్ప ధన్యత ఆయన నీకు ఇచ్చాడు. దేవుడు నిశ్చయముగా ఆయన మాటకు లోబడిన ప్రతి వారి అవసరత ఆయన తీర్చునుగాక. ఆశీర్వాదం ఎక్కడో లేదండి. ఆశీర్వాదం తోటల్లో లేదు, ఆశీర్వాదం గుంపుల్లో లేదు, ఆశీర్వాదం ఎక్కడో లేదు. ఆశీర్వాదం ఆయన చెప్పిన మాట వినటంలోనే ఉందంతే. ఆయన చెప్పింది వినండి, అదే మీకు ఆశీర్వాదంగా మారుతుంది. లోబట్టంలోని ఆశీర్వాదం ఉంది. ఆయన చెప్పిన మాటకి లోబట్టంలోని ఆశీర్వాదం ఉంది. దీవెనలన్నీ ఆయన మాటలోనే ఉన్నాయండి. ఆయన మాట మీరు వినండి చాలు, దీవెనలన్నీ మీకు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. మీకు కావలసిన ప్రతిదీ ఆయన మాటల్లోనే దొరుకుతుంది. ఆశీర్వాదాలన్నీ దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. ఆయన ఎప్పటికీ మనలను దాటి పోడు. ఆయన నిత్య కృప మనందరికీ సదా తోడుగా ఉండునుగాక.